బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత ఆందోళనలు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వేధిస్తున్న కారణంగా లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. లాక్డౌన్ వార్తల్ని ఆయన కొట్టిపడేశారు. ఇంధన లభ్యతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా చమురు ఉత్పత్తుల సరఫరా, అత్యవసర సరుకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటున్న కేంద్ర మంత్రి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే లాక్డౌన్పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రతిపాదన అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదని, ఇలాంటి వదంతులు గందరగోళాన్ని సృష్టిస్తాయని అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత ఆందోళనలు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వేధిస్తున్న కారణంగా లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. లాక్డౌన్ వార్తల్ని ఆయన కొట్టిపడేశారు. ఇంధన లభ్యతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా చమురు ఉత్పత్తుల సరఫరా, అత్యవసర సరుకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటున్న కేంద్ర మంత్రి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే లాక్డౌన్పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రతిపాదన అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదని, ఇలాంటి వదంతులు గందరగోళాన్ని సృష్టిస్తాయని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం. ఇక లాక్డౌన్ గురించి ఒక ప్రచారం జరుగుతోంది ఇప్పుడు దేశవ్యాప్తంగా, దీనిపై మీరేమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్. 2022లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 68 రోజుల పాటు లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితిని ఆల్రెడీ దేశ ప్రజలు రుచి చూడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ లాక్డౌన్ అనేటటువంటి వార్త అనేది సోషల్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన సరఫరాకు జాప్యం ఏర్పడుతుంది. దీనివల్లనే మళ్ళీ లాక్డౌన్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇటీవల అంటే గత 15 రోజులుగా విస్తృతమైనటువంటి ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే పలు సోషల్ మీడియా పేజీలలో ఎక్కడ చూసినా సరే మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి మొత్తం విస్తృతంగా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇటీవల
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైతే ఇంధన కొరత గురించి సంబంధించి ఆ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా సుదీర్ఘ చర్చ సాగింది. కానీ ఈ లాక్డౌన్ అనేటటువంటి విషయం మాత్రం అసలు ఆ అంశమే లేనట్లుగా కేంద్రం వివరించిందని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అనేటటువంటి సందేహానికి ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అంటే ఏదైతే ప్రపంచ పరిస్థితులు మారుతున్నా ఎనర్జీ సరఫరా వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దగ్గరగా గమనిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ప్రజల్లో ఈ భయం ఎందుకు వస్తుందో ఎందుకు ఈ లాక్డౌన్ అనేటువంటి ప్రచారాన్ని ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఇలాంటి ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఇప్పటికే ఇరాన్తో మాట్లాడి దౌత్య చర్చలు జరిపి ఇప్పటికే పలు నౌకలు కూడా దేశానికి చేరినటువంటి పరిస్థితి. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్రం ముందస్తు నుండి అంటే ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్న సమయం నుండి ఇప్పటి వరకు కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఎక్కడ కానీ మనకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ లాక్డౌన్ వస్తుందనేటటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ఏవి కానీ అపోహలు నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం లాక్డౌన్ గురించి అలాంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా కేంద్రం క్లియర్ గా ఇచ్చిందని ఈ యొక్క మంత్రి ప్రకటనతో మనం చెప్పవచ్చు. రాజ్ కుమార్. ఓకే సలాం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ ఎలా ఉంది సరఫరా అనేది ఆ బంకుల దగ్గర కానీ అంతా ఓకేనా? వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పటికీ నేటికి సుమారుగా మనం చెప్పాలనుకుంటే సుమారు ఒక 30 రోజులు కావస్తుంది ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైన సమయం నుండి అంటే భారత్ అంటే మన ప్రభుత్వము ముందు నుండే ఏదైతే పెట్రోల్ డీజిల్ ఇంధన నిల్వలపై ఒక క్లారిటీతో ఉందని చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన దేశాలలో పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉంది. మిగిలిన దేశాలలో పెట్రోల్ డీజిల్ కొరతతో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగిలిన దేశాల్లో అధిక ధరలు కూడా పెంచినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూడాలనుకుంటే సౌత్ ఈస్ట్ ఆసియాలో 30 నుంచి 50% పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. నార్త్ అమెరికాలో కూడా 30% పెరిగాయి. యూరోప్ లో కూడా 20%, ఆఫ్రికాలో కూడా 50% పెరిగినటువంటి పరిస్థితి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆ పెట్రోల్ ధరల పెంపుపై మాత్రం ఒక క్లారిటీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఈ రోజే అంటే తాజాగా ఏదైతే పెట్రోల్ డీజిల్ పై ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించింది. పెట్రోల్ పై ఉన్నటువంటి 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలు తగ్గించడం, అదేవిధంగా డీజిల్ పై ఉన్నటువంటి 10% సుంకాన్ని ఎక్సైజ్ సుంకాన్ని కూడా 0% చేసింది. అయితే ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఇప్పటికే కేంద్రం నుండి ముందస్తుగా హెచ్చరికలు కూడా వచ్చాయి. అంటే ఏదైతే ఇంధన కొరత లేకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని దీనికి అన్ని రాష్ట్రాలు కూడా సహకరించాలని కూడా కేంద్రం సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ కానీ నిల్వలు అంటే ఇటీవల మనం చూడవచ్చు పలు నౌకలు కూడా హార్ముజ్ జలసంధి ఏదైతే ప్రమాదకరంగా ఏదైతే మిగిలిన దేశాలకు ముడి చమురు రవాణా కాకుండా ఇరాన్ అడ్డదగులుతున్నటువంటి హార్ముజ్ జలసంధి నుండి మన దేశానికి త్రివర్ణ పతాకంతో వచ్చేటటువంటి అన్ని నౌకలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ కానీ ముడి చమురు రవాణాకు సంబంధించి ఎక్కడ కానీ ఇబ్బంది కలగని పరిస్థితిని కేంద్రం దగ్గరుండి మరీ పర్యవేక్షించింది. ఈ నేపథ్యంలోనే అన్ని నౌకలన్నీ క్షేమంగా మనకు చేరినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎక్కడ కానీ కేంద్రము అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కానీ ముడి చమురు రవాణాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉందని లాక్డౌన్ పై వచ్చేటటువంటి వార్తలు నమ్మరాదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అదేవిధంగా మరొక మాట ఏమంటే మీరు అడిగినట్లు ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ సరఫరా ఎలా ఉందనేటటువంటి అనే విషయాన్ని మీరు కూడా ప్రశ్నించారు. దీనిపై ఒక క్లారిటీ ఏమిటంటే ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఎక్కడ కానీ కలగలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కృత్రిమంగా తయారు చేసినటువంటి అంటే కృత్రిమంగా సృష్టించినటువంటి కొరతలు మాత్రమే. ప్రజలు పెట్రోల్ డీజిల్ పై ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కేంద్రం ఒక క్లారిటీగా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో కానివ్వండి, అదేవిధంగా మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా కేంద్ర పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఇంధన నిల్వలపై ఎప్పటికప్పుడు నివేదికలు తప్పించుకుంటూ కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే యుద్ధ వాతావరణం ప్రారంభమైన సమయం నుండి మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి ఇంధన కొరత అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ మన దేశంలో అలాంటి
అలాంటి ఇబ్బందులు ఏవి కానీ తలెత్తకుండా కేంద్రం చొరవ తీసుకుందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఈ రోజు మాత్రం ఏదైతే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇచ్చినటువంటి ఒక క్లారిటీ మాత్రము కాస్త అందరికీ ఉపశమనం కల్పించిందని చెప్పవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పుకార్లను ప్రజలు కొన్నిసార్లు నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి పుకార్లకు కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి సమాధానం ఏదైతే లాక్డౌన్ అనేటటువంటి ఊసే లేదు అనేటట్టు క్లారిటీ మాత్రం ఇవ్వడం, దీనిపై కాస్త ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, సలాం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్.